ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గురించి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఆయన అడిగి కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ భక్తులకు ఎలాంటి మీరు ఫెసిలిటీస్ కల్పించారు? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఈ ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే మీరు చూస్తున్నారు, తండోపతండాలుగా జనము క్యూ లైన్లలో వేచి ఉన్నారు అమ్మవారి దర్శనానికి. దానికి తదనుగుణంగా మేము కూడా 4 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాతృమూర్తులు ఎవరైతే మా మహిళలు ఉంటారో, మహిళా సోదరిమణులు ఉంటారో, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వరమే వాళ్ళు బోనం సమర్పించే విధంగా మా ఆలయ కమిటీ అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఆ బోనాలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. మిగతా క్యూ లైన్లను మెల్లిమెల్లిగా పోలీస్ యంత్రాంగం కల్పిస్తుంది. వాళ్ళకు ఇంకా గంట 2 గంటల్లో అమ్మవారి దర్శన ప్రాప్తి కలుగుతుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు సార్? ఇప్పుడు మనకు మొత్తం జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని, అలాగే టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు లాల్ దర్వాజా బోనాల్ స్పెషల్ బస్సులు కూడా వేయడం జరిగింది. దాన్ని వినియోగించుకుంటూ మహిళలే కానీ ఫ్యామిలీలు కానీ అందరూ కూడా అమ్మవారి దర్శనానికి రాబోతున్నారు. అలాగే కాకుండా మన ఇరు రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు రాబోతున్నారు. ఈరోజు కనీసం 15 నుంచి 20 లక్షల మంది రాత్రి 7 గంటల లోపు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు విఐపీలకి ప్రత్యేక మార్గం కానీ, సామాన్య ప్రజలకు ప్రత్యేక మార్గం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? లేకపోతే భక్తులు ఇబ్బంది పడకుండా డైరెక్ట్ వాళ్ళకి దర్శనానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఖచ్చితంగా అమ్మ, ఈ భక్తులకు విఐపీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్ వాళ్ళ భక్తులకు ఏర్పాటు చేయడం ఉంది. అలాగే విఐపీ వాళ్ళకు డైరెక్టు ముందు నుంచి తీసుకెళ్తున్నాము. వాళ్లకు వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు దర్శనం చేయించి విఐపీలను తొందరగా పంపిస్తున్నాము. మిగతా భక్తులు మాత్రము ఆ సపరేట్ క్యూ లైన్లు ఏవైతే ఏర్పాటు చేసినామో వాళ్ళ గుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అంటే బోనాలు దూరం నుంచి ఎత్తుకొని వస్తారు కదా సార్, వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం ఉంటుందా? లేకపోతే సామాన్య ప్రజలతోటే వాళ్ళకు కూడా ఉంటుందా దర్శనం అనేది? బోనం ఎత్తుకున్న మహిళలకు బోనం క్యూ లైన్ సపరేట్గా ఉన్నారు. వారి వెంట వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే క్యూ లైన్లో పంపిస్తున్నాము. కానీ మిగతా భక్తజనాలు ఎవరు ఉన్నా కానీ అవి సాధారణ క్యూ లైన్లు ఉంటాయి. అవి ఇమీడియట్లీ 1 అవర్ 1.5 అవర్లో అమ్మవారి దర్శన ప్రాప్తి కలుగుతుంది. ఎలాంటి ఆకతాయిల చర్యలు చేరకుండా షీ టీంలను పెంచడం జరిగింది. పోలీసు వ్యవస్థ కూడా కనీసం 1100 మందిని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం సీసీటీవీ నిఘా వ్యవస్థలో ఆలయ పరిసరాలు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంటే ఎమర్జెన్సీ టీంతో సహా మళ్ళీ ఇక్కడ వచ్చే భక్తులు చాలా ఇక్కడ నుంచి అక్కడ అయితే చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు? వాటర్ కానీ అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా వాళ్ళకి? తప్పకుండా వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ 2 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సొమ్మసిల్లిన లేకపోతే ఇమ్మీడియట్లీ వాటర్ సప్లై కానీ, ప్రసాద పంపి వితరణ కానివ్వండి, అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఎవరికైతే మహిళలకు ఏదైనా రెస్ట్ రూమ్స్ కావాలన్నా ఫరీద్ మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఇప్పుడు ఇంతమంది జనాలు కొంతమంది ఫోన్లు పోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి కదా, ఇట్లాంటివి ఏమైనా సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? 3 అంచెల వ్యవస్థ ఉంటుందమ్మా. ప్రతిదీ విఐపి కార్లను చాలా దూరంలోనే ఆపేస్తారు. ఓన్లీ భక్తులు మాత్రమే ఇక్కడ ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి జరిగినా కానీ కెమెరా వ్యవస్థలో ఉంది. ఇప్పుడు కంట్రోల్ రూమ్ స్పెషల్గా మొత్తం పోలీస్ వ్యవస్థ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిరు. దాంట్లో నుంచి అన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎలాంటి చర్యలు తీసినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా మానులు ఎవరైతే వస్తారో, లక్షలాదిగా తరలిస్తారో, ఎలాంటి ఆకతాయి చర్యలు చేపట్టకుండా షీ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు ఇక్కడ వస్తారు సార్ దాదాపుగా? చివరి సంవత్సరం 12 నుంచి 15 లక్షల మధ్యన గత సంవత్సరం చేసుకున్నారు. ఈసారి 15 నుంచి 20 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. 15 నుంచి 20 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాటు చేశారా? అదే చిన్న పిల్లలు ఎవరైతే 6 మాసాల్లోపు ఉన్న పిల్లలకు కానివ్వండి, గర్భవతులను కానివ్వండి,
ముదు 60 సంవత్సరాలు మించిన ముదుసలి వ్యక్తులు వాళ్ళకు డైరెక్ట్ దర్శన ప్రాప్తం చేపిస్తున్నాము. వాళ్ళని క్యూ లైన్లో నిలబెట్టడం లేదు. వాళ్ళు ముందు గేటు దగ్గరికి వస్తే పోలీసుల ద్వారా వాళ్ళకు లోపలికి పంపించడం జరుగుతుంది. అంటే విఐపికి ప్రత్యేక టికెట్ ఏమైనా ఇక్కడ పెట్టారా సార్, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? మా దేవాలయంలో ఎలాంటి టికెట్స్ ఉండదు, అందరికీ సమన్యాయం. ఓన్లీ విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళకు వేరే ఇతరత్ర కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి కనుక వాళ్ళకు తొందరగా దర్శనం చేసి పంపించాల్సిన బాధ్యత మాది. అలాగే అంతకు సమానంగా మిగతా భక్తుల్ని కూడా మేము గౌరవిస్తాము. వారికి కూడా గంటన్నర లోపల దర్శనం జరుగుతుంది. సార్ ఫైనల్గా లాల్ దర్వాజా యొక్క ప్రత్యేకత ఏంటి, గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? భక్తుల కొంగు బంగారం మా అమ్మవారు. గత దశాబ్ద కాలంగా ఇక్కడి పురవాసుల్ని కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, జిల్లాల నుంచి కూడా అమ్మవారిని వాళ్ళ ఇంటి దైవంగా భావిస్తారు. అమ్మవారి వైభవం ఎంత చెప్పినా తక్కువే. నిజాం కాలం నుంచి ఇది కొనసాగుతుంది. అమ్మవారికి ఓ టైంలో బంగారు చాటలో ముత్యాలు, పసుపు కుంకుమ, ముక్కు పుడక సమర్పించిన చరిత్ర మాది. అలాగే 1968లో నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచక్రం పెట్టి అమ్మవారిది శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మా దగ్గర బలిహరణ కార్యక్రమం ఆపేసి ఓన్లీ గుమ్మడికాయ కొడుతున్నాము. అంత చరిత్ర ఉన్న అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తులకు ప్రగాఢమైన నమ్మకం. చూసారు కదండి, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన భక్తులకి ప్రత్యేకంగా సౌకర్యాలు నిర్వహించడం జరిగిందని చెప్తున్నారు. మరియు చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వాటర్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ అన్నీ ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు.